మనం రోజు వాడే ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఏటీఎంలు అన్నీ టచ్ స్క్రీన్స్ తోనే పనిచేస్తాయి. అసలు ఈ టచ్ స్క్రీన్ ను ఎవరు కనిపెట్టారు? ఇవి అందరికి ఎప్పుడు అందుబాటులోకి వచ్చాయి? అసలు టచ్ స్క్రీన్స్ అనేవి ఎలా పనిచేస్తాయి? మనం ఫ్యూచర్ లో టచ్ స్క్రీన్ ను మానేసి ఆకాశంలో టచ్ చేస్తామా? ఈ వీడియోలో మనం టచ్ స్క్రీన్స్ అనేవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. టచ్ స్క్రీన్ టెక్నాలజీను ఇంగ్లాండ్కు చెందిన ఎరాల్జాస్ అనే ఇంజనీర్ మొట్టమొదటిసారిగా కనిపెట్టాడు. 1967లో ఆయన ఫింగర్ టచ్ సెన్సిటివ్ స్క్రీన్ ను రూపొందించారు. ఇది రెసిస్టివ్ ఆధారంగా పనిచేస్తుంది. టచ్ స్క్రీన్లు అనేవి ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రెసిస్టివ్, రెండు కెపాసిటివ్. వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. తరువాత 1970లో బెన్ స్టంప్ అనే శాస్త్రవేత్త ఈ టచ్ స్క్రీన్ టెక్నాలజీని ఇంకా అభివృద్ధి చేశారు. మొదటిసారి టచ్ స్క్రీన్ ను HP 150 కంప్యూటర్లో వాడారు. ఇది 1983లో జరిగింది. కానీ అప్పట్లో టచ్ స్క్రీన్లు అనేవి ఎక్కువ ఖరీదుగా ఉండేవి. అందుకనే ప్రజలందరికీ అందుబాటులోకి రాలేదు. తర్వాత 2007లో వచ్చిన యాపిల్ ఐఫోన్ కంపెనీ టచ్ స్క్రీన్ టెక్నాలజీను ప్రపంచం మొత్తానికి పరిచయం చేసింది. ఇది రెసిస్టివ్ టెక్నాలజీ కాదు, కెపాసిటివ్ టెక్నాలజీ. ఇది స్మూత్ గా అలాగే స్పీడ్ గా పనిచేస్తుంది. అలాగే మల్టీ టచ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అసలైన విషయానికి వస్తే, టచ్ స్క్రీన్ అనేది మన టచ్ కు రెస్పాండ్ అయ్యే డిస్ప్లే స్క్రీన్. ఇవి రెండు రకాలుగా ఉంటాయి, రెసిస్టివ్ టచ్ స్క్రీన్ అలాగే కెపాసిటివ్ టచ్ స్క్రీన్. మొదటగా రెసిస్టివ్ టచ్ స్క్రీన్ గురించి తెలుసుకుందాం. ఇవి ఎక్కువగా పాత మోడల్ ఫోన్లు, ఏటీఎంలలో ఎక్కువగా వాడేవారు. రెసిస్టివ్ టచ్ స్క్రీన్ అనేది రెండు సన్నని లేయర్తో తయారవుతుంది. ఒకటి కండక్టివ్, ఇంకొకటి రెసిస్టివ్. ఈ లేయర్ల మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. మనం స్క్రీన్ని ప్రెస్ చేసినప్పుడు ఈ రెండు లేయర్లు టచ్ అయిన స్థానాన్ని సెన్సార్ గుర్తించి దాన్ని ప్రాసెసర్ యాక్షన్గా మారుస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఉదాహరణకి మనం యూట్యూబ్ యాప్ను క్లిక్ చేసినప్పుడు స్క్రీన్ సెన్సార్లు అవి గుర్తించి ప్రాసెసర్ అనేది యూట్యూబ్ యొక్క ఇంటర్ఫేస్ను ఓపెన్ చేస్తుంది. ఇది రెసిస్టివ్ టచ్ స్క్రీన్. అలాగే రెండవది మనం ఇప్పుడు వాడే స్మార్ట్ ఫోన్లో ఉండే కెపాసిటివ్ టచ్ స్క్రీన్. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి మనం ఎక్కువగా వాడే స్క్రీన్లు ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవి రెసిస్టివ్ టచ్ స్క్రీన్స్ కన్నా ఫాస్ట్ అండ్ సెన్సిటివ్. ఈ కెపాసిటివ్ స్క్రీన్స్ మీద కండక్టివ్ మెటీరియల్ కోటింగ్ ఉంటుంది. మన శరీరం అనేది ఎలక్ట్రిసిటీ కండక్టర్ కాబట్టి మనం స్క్రీన్ టచ్ చేసినప్పుడు అది చిన్న ఎలక్ట్రిక్ ఛార్జ్గా మారుతుంది. ఈ ఛార్జ్ని స్క్రీన్లోని ఉన్న సెన్సర్లు డిటెక్ట్ చేస్తాయి. ఇది చాలా ఫాస్ట్ అండ్ సెన్సిటివ్. అలాగే దీనికి పెద్దగా ప్రెజర్ అవసరం లేదు. అలాగే ఇది మల్టీ టచ్గా కూడా పనిచేస్తుంది. అంటే ఒకేసారి రెండు లేదా ఎక్కువ ఫింగర్స్తో ఫోన్ను కంట్రోల్ చేయడం. కెపాసిటివ్ స్క్రీన్లు మల్టీ టచ్ను కూడా డిటెక్ట్ చేస్తాయి. ఎందుకంటే ప్రతి టచ్లోనూ ఎలక్ట్రిక్ మార్పును వేరుగా ట్రాక్ చేయగలదు. అందుకే మనం పిక్చర్ను జూమ్ ఇన్ చేయడం లేదా ఫోన్ను 2 ఫింగర్స్ లేదా 4 ఫింగర్స్తో కంట్రోల్ చేయడం గట్రా చేస్తున్నాం. ఇంకొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా వస్తున్నాయి. కొత్తగా రాబోతున్న హోలోగ్రాఫ్ టచ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎయిర్ టచ్ టెక్నాలజీ వస్తుంది. అంటే స్క్రీన్ అవసరం లేదు, చేతిని అలా ఊపితే చాలు మెసేజ్ పంపించవచ్చు, వీడియో ప్లే చేయవచ్చు. ఇంకా హోలోగ్రాఫ్స్ డిస్ప్లేస్ వస్తున్నాయి. వీటితో మనకు సమాచారం అంతా వాతావరణంలో కనిపిస్తుంది. స్క్రీన్లను మనం పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే టెక్నాలజీ అనేది రోజు రోజుకి ముందుకు వెళ్తుంది. ఎలాన్ మస్క్, యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు వీటిని ప్రవేశపెట్టడానికి ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.